నీ ఊరి పేరు చెప్పి చెప్పవా? నాది కొంగనపల్లి గుంతకల్ మండలము, అనంతపురం జిల్లా. నేను మార్కెట్కి వచ్చినాను. వచ్చి అంతా 90 మూటలు రాసి పోసిన తర్వాత టెండర్ వేసినాడు. రేటు తెగిపోయాక వర్షం వచ్చింది. మనం ఏం చేయాలి? అప్పుడు వర్షం వచ్చిన టెండర్ వేసిపోయి మళ్ళీ ఇప్పుడు ఒక మూటకు వచ్చి 3.5 కేజీ బాధ ఇస్తానన్నాను అని 25 సంచులు నింపి మళ్ళీ నాకొద్దు అని కాళ్ళు పట్టుకున్నాను. నాకొద్దు అని పోతాడు. మేము ఏం చేయాలో చెప్పు. మేము పొద్దున మొలకలు వస్తాయి, నేను ఏం చేయాలా? మా బాధ మీరు ఏమన్నా మందు దాకా సావాలా చెప్పు. దీని నుండి మరి అంత వచ్చిన మరి కొన్ని లక్షలు పెట్టాం మేము. 5 మంది ఆడపిల్లలు నా కొడుక్కి అంత కష్టం. స్కూల్ ఇచ్చిపెట్టి పిల్లలకు పని చేయించిన. ఈ పొద్దున్న నువ్వు కాళ్ళు పట్టుకుంటాను సార్, నా కాళ్ళు పట్టుకుంటానంటే కూడా ఇక్కడ కనికరం లేదా? నువ్వు టెండర్ వేసినావు, నువ్వు కొనింది ఎవరు కొట్టాడు? అవి నువ్వు బురదైనా నువ్వు తీసుకో, మత్తైనా నువ్వు తీసుకో. ఇప్పుడు ఏడవాడు ఎవడొస్తాడు? మాకేం తెలుసా? తెలుసు. భాగ్యలక్ష్మి ట్రేడర్స్. ఇప్పుడు ఏమన్నారు? చివరికి ఏమన్నారు? ఇప్పుడు నాకొద్దు, నాకు నీళ్ళు ఉన్నాయంటే నీళ్ళు ఉన్నాయని లోపలికి పెట్టి దిగితివి సూత్తివి. నీళ్ళు ఉన్నాయో ఒక సంచికి వచ్చి 3.5 కేజీ బాధ ఇస్తాను అన్నాను. సరేలే అన్నావు. 20 సంచులు నింపినావు. మళ్ళీ ఇప్పుడు వచ్చి నాకు వద్దు అంటే ఎవరు దాని టెండర్ మారేది? ఎవరు వచ్చేది? నాకు రైతుకి ఇంత అధ్వానం చెప్తావా? రైతుకి కంప్లైంట్ చేసినారా మీరు? ఆఫీస్లో కంప్లైంట్ చేసినారా? ఆఫీస్లో కంప్లైంట్ మరి బంద్ చేసా, చేయొద్దు నేను తీసుకోను అని. అది వాళ్ళు తూకాలు వేసే వాళ్ళు కానీ గడ్డకు పెట్టేసా. 20 సంచులు ఉన్నాయి, పట్టినాడు. నువ్వు పట్టి లేవు మళ్ళీ పోతే ఎవడు దానికి సగం ముద్దలు ఇచ్చి పెట్టిపోతే. మాది బైచిగారు సార్. ఇక్కడ బుడ్లు వేసుకొచ్చినాము 66 సంచులు. 66 సంచులు బుడ్లు వేసుకొచ్చిన తర్వాత పొద్దున బాగానే ఎండ ఉంది. మధ్యాహ్నం 2 గంటలకి అప్పుడు వర్షం వచ్చింది. అయినా తార్పోలు ఇచ్చినారు. తార్పోలు ఇచ్చిన తర్వాత కింద డ్రైనేజ్ కాలువలు ఇబ్బంది అయ్యి అవంతా బుడ్ల కిందకి వచ్చి నాన్నది 5,500 రేటు పోయింటే కింటానికి 5 కేజీలు తక్కువ చేసుకొని కొనుక్కుంటాము అన్నారు. లేకుంటే వద్దు మీవే అనకసి అన్నారు వాళ్ళు. మీరు ఏదో ఒకటి చేసి రైతులకి నష్టపోకుండా చేయాలని కోరుతుంటాను. ఏమన్నా అంటే అక్కడ పోయి అడగండి మీరు ఆఫీస్ దగ్గర. మమ్మల్ని మాదేం అడుగుతారు? మీరు అట్లా వాళ్ళు రేకులు వేసుకోవాలి సారు, ఇట్లా చేసే ఎట్లా మీరు అంటే అక్కడ పోయి ఆఫీస్ దగ్గర అడగండి మీరు అని కసి అంటారు. మేము ఆఫీస్ దగ్గర పోయి కసి మేము ఎవరిని ఏమి అడగలేని పరిస్థితి ఉంది. రైతులది సార్ మాది పాడగల సార్. 60 సంచులు బుడ్లు వేసుకొచ్చినాము. ఇక్కడ తొగ్గు ఉండదా? ఈ తొగ్గులో డ్రైనేజ్ కాలువలుగా అక్కడ పగలు కొట్టుకున్నారు. అవన్నీ మూసేసుకొని గడం మీదకి ఎక్కినాము. సౌకర్యాలను అడిగితే తారబాళ్ళు లేవంటారా? ఇంక వాళ్ళు ఎక్కడున్నట్టు మీరు తెచ్చుకోవాలి తారబాళ్ళు అని వాళ్ళు అంటారా? ఇవన్నీ పరిస్థితులన్నీ మాకు చూసుకుంటే ఇట్లుండవు. ఇప్పుడు ఒక్కొక్క సంచికి వచ్చి 3 కేజీలు తీస్తామంటారు వాళ్ళు. అవి అన్ని తీస్తే మాకు ఎలా ఉండవు? ఒట్టి బుడ్లు సగం పడ నానిపోయేవి. ఇది ఏమైనా డ్రైనేజ్ కాలువలు ఏమైనా బాగా చేసేదానికి లేదా? దీంట్లో ఇంత ఆదాయం వస్తారంటే తిన్నకి లేదా? వాళ్ళకి మనుషులు కాదు వాళ్ళ అంటే రైతు మీదేనా? వాళ్ళు ఏం పని చేస్తారు? ఇంకా కాలువలు తీసేక లేదా? మట్టి తీసేస్తే సక్రంగా పోతావు కదా. ఉండిన తొగ్గన్నా బాగుంటుంది కదా. తొగ్గులు ముచ్చేసుకుంటే అవి అట్లుంటా అవి ముచ్చికినది, అది పగిలిపోయేది డ్రైనేజ్. అది ముచ్చికిని ఇక్కడ ఎక్కిపోయాడు. అవన్నీ బుడ్లన్నీ 60 సంచుల బుడ్లు నానిపోయాయి. ఎవరు ఇస్తారా? సౌకర్యం ఏమంటాడు? అవి ప్రోగ్రాంలో మాటలు తార్పాలు తిట్టిందా అక్కడ ఆఫీస్ ఊరికే. ఆఫీస్ వాళ్ళని పోయికైతే దండిచ్చి వచ్చా. కాలువలో వచ్చి తీసిరి లేదని లేదు. అయినా అర్ధగంట సేపు లోనే నాని కదా. గంటన్నర సేపు లోనే నాని. ఆ బుడ్లు ఇప్పుడు తీసుకొని పోయి మనం ఎక్కడే వెళ్ళాం? వాళ్ళ చూస్తే తీసుకున్న అస్సలు మాట వినవలరు. ఆయన వచ్చి వచ్చి ఒక రైతు అంటే ఇది అంత బంకపోయి అడిగినాము. అడిగితే ఆ రైతు నాకు ఈ బుడ్లే వద్దనే పారేసా పోయిసా. ఇట్లా ఉండదు అయ్యా కథ. ఇది అంతా డ్రైనేజ్ కాలువలు ఇది సరిదిద్దుకొని కొద్దిగా మన ఉండే కార్యకర్తలు, దీని మీద ఉండే కార్యకర్తలు కొద్దిగా చూపించి చేయండి అయ్యా. పెద్ద మనుషులకి మాదిరిగా మీరు అని ఇంకా మీకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చేపిమన్నయ్య. కాలువలో చేపిస్తే నేను కండిషన్ పోతాం. నాకు ఇప్పుడు 60 సంచుల లాటు
2 లక్షల రూపాయల వరకు. అవి అవి ఎంత పోయింటా? 4,700 పోయింటా. 700 పోయిన 4,000కి 4,300కి అడుగుతాడు తిరిగి రివర్స్. మరి అది ఎవడు ఇక్కడ నుండి భరించుకున్నాలా? ఇప్పుడు అదైతే డ్రైనేజ్ కాలువలు సరిగా లేకుండా దానికే మా పరిస్థితి ఇట్లా అయిపోయింది. ఆ డ్రైనేజ్ కాలువ సరి చేయరు కదా. వచ్చిన ఆదాయాలతో నాకే నీకేం జోబులోకి వేసుకొని తింటారు. కనీసం ఆ డ్రైనేజ్ కాలువ చూస్తే మా మామ దుడుచుకొని వచ్చినాయి ఒక బువ్వ, లేకుంటే ఎక్కడ ఉంటుండదు ఈ నాయకులకి కార్యకర్తలకి. నా పేరు పాడేగల్లు ఈరన్న.